ఈ సినిమాటిక్ వెబ్‌సైట్‌ని విత్ హెల్ప్ ఆఫ్ వైబ్ కోడింగ్ టూల్స్‌తో నేను ఇంప్లిమెంట్ చేశాను. ప్రతీది డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌తో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను డాక్యుమెంట్‌లో. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. పింట్రెస్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చాలా క్రియేటివ్ స్టఫ్ ఉంటది. పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే ఇమేజ్‌ని సెలెక్ట్ చేద్దాం. నాకిది బాగా నచ్చింది. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫిగ్మా ఓపెన్ చేద్దాం. సెలెక్ట్ చేసిన ఇమేజ్‌కి మనం ఫిగ్మాలో కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం. లైక్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం అండ్ ఈ ఇమేజ్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ నాకంత ఐ క్యాచీ అనిపియలేదు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. ఇమేజ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటే వీడియో అవుట్‌పుట్ కూడా సేమ్ అంతే బ్యూటిఫుల్‌గా వస్తుంది. సో, నేను ఇమేజ్‌ని ఫస్ట్ చాలా బ్యూటిఫుల్‌గా చేయాలి అనుకుంటున్నాను. సో, అది చేస్తున్నాను. ఫ్రేమ్ క్రియేట్ చేసి బ్లాక్ కలర్ ఇద్దాం అండ్ ఈ యొక్క పీఎన్‌జీ ఇమేజ్‌ని అందులో ఇన్సర్ట్ చేద్దాం. సో, సైజెస్ అడ్జస్ట్ చేసేద్దాం. నాకు సైడ్స్ మరీ హెవీగా కనిపిచ్చేస్తుంది. సో, దాన్ని కవర్ చేయడానికి నేను ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసి సో, ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల యూజర్ ఫోకస్ మొత్తం సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ మీదకే వెళ్తది. నేను ఈ రెక్టాంగిల్‌ని రైట్ హ్యాండ్ సైడ్‌కి కూడా స్ప్లిట్ చేస్తాను. సో, చూసారు కదా! ఇలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. సో, దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం వీడియో జనరేట్ చేయడం కోసం. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసిన ఇమేజ్‌ని ఇక్కడ అటాచ్ చేద్దాం. అండ్ వీడియో ఎలా జనరేట్ చేయాలనేది నాకు ఒక థాట్ ఉంది. ఆ థాట్‌ని నేను ఇక్కడ షేర్ చేసి వీడియో జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ అడుగుతాను. సో, మనకి చాట్‌జీపీటీ ప్రాంప్ట్ ఇస్తది. ఆ ప్రాంప్ట్‌ని మనం కాపీ చేద్దాం. ఇలా ప్రాంప్ట్ ఇచ్చింది మనకి. సో, ఇది ఫైనల్ ప్రాంప్ట్. దీన్ని మనం కాపీ చేద్దాం. ఫ్లో ల్యాబ్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ వీడియోస్ జనరేట్ చేస్తారు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫ్రేమ్ సెట్ చేద్దాం. ఇక్కడ బై డిఫాల్ట్ ఇమేజ్ సెలెక్ట్ అయింది. మనం వీడియో సెలెక్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్, ఎండ్ 2 ఇమేజెస్ సేమ్‌గా ఉన్నవి అటాచ్ చేద్దాం. మనకి వీడియోలో పర్టిక్యులర్ థింగ్సే యానిమేట్ అవ్వాలి. రిమైనింగ్ ఏమి యానిమేట్ అవ్వకూడదు. ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఇవి లోడ్ అయిన తర్వాత సెండ్ చేద్దాం. ఫ్లో ల్యాబ్స్ అయితే ఇలా జనరేట్ చేసింది వీడియోని. ఓకే. మనం ఓపెన్ చేద్దాం వీడియోని చూద్దాం ఎలా ఉంది అనేది. వీడియో అయితే చాలా స్మూత్ అండ్ మినిమల్‌గా వచ్చింది. అండ్ వాటర్ డ్రాప్స్ లెక్కన చాలా బాగున్నాయి. సో, దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఇప్పుడు మనం విమియో వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తే ఈ యొక్క వెబ్‌సైట్ మనకి లింక్స్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇందాక జనరేట్ చేసిన వీడియోని ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది కొంత టైం పడతది అప్‌లోడ్ అవ్వడానికి. సో, అప్‌లోడ్ అయిన వెంటనే మనకిలా వస్తది. సో, మోర్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ చూస్తే కాపీ లింక్ అని ఉంది. అది కాపీ చేసుకొని app.base44 ఈ వైబ్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తానిప్పుడు. వెబ్‌సైట్ జనరేట్ చేయటానికి కావాల్సిన ప్రాంప్ట్ అండ్ ఆ ప్రాంప్ట్‌లో మనం క్రియేట్ చేసిన వియోమీలో ఉన్న లింక్స్‌ని అటాచ్ చేసి మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. అండ్ ఈ డాక్యుమెంట్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఆ ప్రాంప్ట్ యాడ్ చేసి వెబ్‌సైట్ జనరేట్ చేశాను. అండ్ అది ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపిస్తానిప్పుడు. టైం పడతది కొంత లోడ్ అవ్వడానికి. అండ్ సింగిల్ ప్రాంప్ట్‌తోనే జనరేట్ అయిపోయింది వెబ్‌సైట్ మొత్తం. ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ప్రివ్యూలో చూద్దాం. అండ్ నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఫ్యాబ్యులస్‌గా వస్తది అని చెప్పేసి వెబ్‌సైట్. సో, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మొత్తం స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది. రెస్పాన్సివ్‌లో వెబ్‌సైట్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. ఫస్ట్ టాబ్లెట్ చూద్దాం. టాబ్లెట్‌లో ఇలా ఉంది. కొంత స్పేస్ ఇష్యూ ఉంది. అండ్ మొబైల్‌లో చూద్దాం. మొబైల్‌లో కూడా సేమ్ స్పేస్ ఇష్యూనే ఉంది. అండ్ డెస్క్‌టాప్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. మైన్యూర్ మిస్టేక్స్ సో, సింగిల్ ప్రాంప్ట్‌తో చేంజ్ చేసేయొచ్చు. రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో పబ్లిష్ అని ఉంది. సో, దాన్ని క్లిక్ చేద్దాం. అండ్ ఇలా వచ్చింది. అండ్ పబ్లిష్ యాప్ క్లిక్ చేద్దాం. యూఆర్ఎల్‌ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అండ్ మనం జనరేట్ చేసింది లైవ్‌లో వచ్చేస్తది ఇలాగ. ఈ వైబ్ కోడింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇంకో బెనిఫిట్ ఉంది. ఎంటైర్ వెబ్‌సైట్ యొక్క కోడ్‌ని జిప్ ఫైల్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు. రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో డౌన్‌లోడ్ ఐకాన్ ఉంది. సో, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అయితది. అండ్ డౌన్‌లోడ్ అయిన జిప్ ఫైల్‌ని హోస్టింగ్‌లో అప్‌లోడ్ చేస్తే దట్స్ ఇట్. ఆటోమేటిక్‌గా మీ యొక్క వెబ్‌సైట్ లైవ్‌లోకి వచ్చేస్తుంది.